మూర్ఖులు తెలియక మాట్లాడతారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా బతుకమ్మ చీర అని తెచ్చిండు కేసీఆర్ గారు. బతుకమ్మ చీరకు ఓట్లకు లింక్ లేదు. బతుకమ్మ చీర మేము మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కూడా కాదు. ఎందుకు తెచ్చిండు కేసీఆర్ గారు? బతుకమ్మ చీర అంటే ఇటు ఆడబిడ్డకేమో బతుకమ్మ సందర్భంగా ఒక కానుక, చిన్న కానుక. అదేం పెద్ద పట్టు చీర కాదు, అదేం నువ్వు లక్షల రూపాయలు విలువ చేసేది కాదు. కానీ ఒక పుట్టింటోళ్ళు ఒక చిన్న కానుక పెట్టిన ఆడపిల్లలు ఎట్లయితే మురిసిపోతారో అట్లా ఒక చిన్న కానుక. అట్లాగే అదే బతుకమ్మ ఇటు నేత కార్మికుడికి బతుకునిచ్చే చీర కావాలి అనే ఉద్దేశంతో అప్పటిదాకా 7-8 వేలు పిలిచి మాట్లాడండి కార్మికులను. కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఎంత వస్తుందా మీకు నెలకంటే 7-8 వేల రూపాయలు వస్తుంది సార్, ఎట్లా బతకాలి, కిరాయిలు ఏంది, మా కథ ఏంది, మా బతికేంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, రోజుకి 8 గంటలు నిల్చొని పనిచేస్తే కాళ్ళు గుంజుతున్నాయి. కాళ్ళు గుంజి ఆఖరికి చాలామంది బలహీనతలకు అలవాటు పడుతున్నారు, మందుకు ఇంకోదానికి ఆఖరికి అట్లే చచ్చిపోతున్నారు సార్. అంటే ఒకటే కండిషన్ పెట్టిండు సార్, నేను ఆర్డర్ ఇస్తా కానీ ఖచ్చితంగా మీ ఉపాధి, మీ వేతనం డబల్ కావాలి. ఇవాళ 8-9 వేలు 10 వేలు సంపాదించేటోళ్ళు 15 వేల నుంచి 20 వేలు సంపాదించే పరిస్థితి రావాలని చెప్పి ఆ సేట్లను పిలిచి ఆర్డర్ ఇచ్చి సంవత్సరానికి 350 కోట్ల ఆర్డర్ ఇచ్చి మొత్తం 9.5 ఏళ్లలో 3,500 కోట్ల ఆర్డరు ఒక్క సిరిసిల్ల పట్టణంలో ఉండే వేలాది మంది కార్మికులను బతికించిన ఒక స్కీము బతుకమ్మ. అంటే ఈ మానవీయ కోణం మనం చేసే ప్రతి పనిలో ఉండాలి. పరిశ్రమలకు